హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు వన్ కట్ బ్యాంగిల్కి డిజైన్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇది గ్రీన్ కలర్ బ్యాంగిల్ మీద చేస్తున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్, స్క్వేర్ కలర్వి స్క్వేర్ షేప్వి గోల్డ్ గ్రీన్, అలాగే డ్రాప్ షేప్ ఏమో గోల్డ్, అలానే మధ్యలో అటాచ్ చేయడానికి వైట్ స్టోన్స్. ఫస్ట్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ దీనికోసం సర్కిల్గా గ్లూ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న దానిపైన మనము గ్రీన్ కలర్ కుందన్స్ రౌండ్ షేప్లో పెడుతున్నాను. ఇది రోజ్ ఫ్లవర్ మోడల్ అనుకోకండి, ఇది వేరే మోడల్. కాకపోతే మనకు బేస్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఈ మూన్ షేప్ కుందన్స్ని బేస్ కింద యూజ్ చేసి చేస్తున్న డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి. ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదా, ఇదిగోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు మళ్ళీ సైడ్నే మళ్ళీ పెద్ద గ్యాప్ ఏమి ఇవ్వకండి. ఇంకొక సర్కిల్ అనేది గీస్తున్నాను. ఇది కూడా సేమ్ గోల్డ్ గ్రీన్ కలర్వే యూస్ చేసి రౌండ్ సర్కిల్ గీసేయండి. మీకు కొద్దిగా దూరంగా ఇలా అవుతుంది అనుకుంటే జస్ట్ ఈ కుందన్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఈ విధంగా రెండు డ్రా చేశాను కదా. ఇప్పుడు ఈ లోపల గ్లూ పెట్టుకోండి. పెట్టుకుని ఈ డ్రాప్ షేప్ కుందన్స్ చూపించాను కదా, వీటిని 5 పెటల్స్ కింద వచ్చే విధంగా మనము పెట్టుకోవాలి. జస్ట్ మీరు కిందే కూడా అడ్జస్ట్ చేసుకుంటే మీకు పైన ఫ్లవర్ కూడా నీట్గా వస్తుంది. ఇదిగోండి, మీకు ఇంకోటి కూడా ఇక్కడ పెడుతున్నా. గ్లూ మీద మీకు క్లారిటీగా తెలియట్లేదు. ఇవి డ్రై అయిన తర్వాత కూడా డిజైన్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను నేను, మర్చిపోకుండా. ఇవ్వండి, ఫ్లవర్స్ రెడీ అయినాయి కదా. ఇవి డ్రై అయిన తర్వాత డ్రై అవ్వక్కర్లేదులే, వీటిలోనే ముందు పెట్టేసుకోవచ్చు. ఇవి ఈ వైట్ స్టోన్ని మిడిల్లో వేసుకోండి. ఇక్కడ కూడా కొద్దిగా గ్లూ అప్లై చేస్తున్నాను. ఇవ్వండి, ఫ్లవర్స్ రెడీ అయినాయి కదా. ఈ మిడిల్ గ్యాప్ ఉంది చూసారు, ఈ గ్యాప్లో నేను కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. ఇగోండి, గ్రీన్వి స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా, వీటిని ఆల్టర్నేట్గా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ అటాచ్ చేశాను కదా, ఇక్కడ గోల్డ్ అటాచ్ చేస్తాను. చూసారుగా, ఈ విధంగా మొత్తం మీరు హ్యాండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ చూపిస్తాను, బ్యాంగిల్. అలాగే డ్రై అయిన బ్యాంగిల్ కూడా చూపిస్తాను. మీకు వేరియేషన్ తెలుస్తుంది. మొత్తం గ్లూ కనిపిస్తుంది, బాగుంటుందా లేదా అనుకోవద్దు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను.
ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్యాంగిల్ ఈ విధంగా ఉంటుంది. దీనికి సైడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా సైడ్ బ్యాంగిల్స్ చేయలేదు, ఓన్లీ ఇవి మిడిల్ బ్యాంగిల్సే చేశాను, బ్రాడ్ బ్యాంగిల్స్. ఇదిగోండి ఇవి మొత్తం డ్రై అయిన తర్వాత అయితే బ్యాంగిల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది అయితే ఇప్పుడు చేసిన బ్యాంగిలే, గ్లూ కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఇట్లా కాస్ట్ వచ్చేసరికి 2 బ్యాంగిల్స్ కలిపి 400 ప్లస్ షిప్పింగ్. ఓకేనా, థ్యాంక్ యూ. కిందకి ప్లెయిన్ బ్యాంగిల్స్ చూపించాను కదా, ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.